ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు, మహిమయు, ఘనతయు, ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? అందరికీ పునరుత్థాన ఆరాధన, ప్రార్థనా శుభాభివందనాలు యేసయ్య నామంలో. ఆత్మీయులారా, నేటి దినాన మరి చదవలసిన వాక్య పఠనాలు, వినబోతున్న వర్తమానాలు మీకు ముందుగానే అందించబడుతున్నాయి. అందించుటకు ప్రభువును బట్టి స్తుతిస్తున్నాము. సిద్ధపడి దేవుని సన్నిధానానికి రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఒక మాట, దేవుని మహాకృప నిన్నటి దినాన మరి నూతన మందిరానికి కావలసిన టైల్స్ దేవుడు అనుగ్రహించారు. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. అలాగుననే మరి సోమవారం నుండి ఈ పనిని కొనసాగించిపోతున్నాం. సోమ, మంగళ, బుధవారాలకు పని పూర్తయితే గురువారం మరి మందిరమును శుభ్రపరచుకుని శుక్రవారం నుండి ఆరాధనలో ఏకీభవించాలని ఆశ కలిగి ఉన్నాం. ఇంకా మందిరానికి కొద్దువ కరెంట్ అనగా లైటింగ్ ఏర్పాటు చేయాలి. సో ఈ విషయంలో ప్రభు యొక్క సహాయం ఇంకనూ మనకు అందించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకనూ ప్రార్థించమని మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పటి వరకు భారం కలిగి మరి దేవుని కృపలో ప్రార్థించిన అందరికీ నా హృదయపూర్వకమైన ప్రార్థన, శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 19వ అధ్యాయం 30-31 వచనాలలో ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 31వ వచనం, అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నన్ను, మమ్ములను అందరినీ బలపరచండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా మీద చాపబడునుగాక. యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఇక్కడ లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిన తర్వాత తన కుమార్తెలు లోతు కలిసి ఒక గుహలో నివాసం ఉన్నారని 30వ వచనాన్ని చూస్తున్నాం. ఈ నివాసం ఉంటున్న ఆ దినాలలో ఈ అక్క చెల్లెళ్ళు అనగా లోతు యొక్క కుమార్తెలలో వారిద్దరికి ఒక ఆలోచన వస్తుంది. ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు అక్క తన చెల్లైతో చెబుతుంది, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనం వివాహం చేసుకుని పిల్లలు కనడానికి ఏ పురుషుడు లేడు అని అంటున్నారు. ఆత్మీయులారా, దయనొందిన జీవితంలో ఒక మనుష్యుడు లేక ఒక మనిషి, స్త్రీ అయినా పురుషులైన యవనస్తులైన ఎవరైనా
ఆధ్యాత్మికంగా ఎదగడం ఎంత గొప్ప విషయమో ఈ చిన్న సందర్భంలో మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తికి ఆత్మీయత ఎంత అవసరమో, ఒక వ్యక్తి ఆత్మీయంగా కట్టబడితే అనేక విషయాల్లో తను కట్టబడతాడన్న సత్యం ఈ 2 వచనాల్లో ఉట్టిపడతా ఉంది. దైవజనుడైన పౌలు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడని ఊరికే చెప్పలేదండి. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగకపోవుట ఎంత నష్టమో, ఎంత దిగజారుడు పనికి దిగిపోతాడో ఈ భాగంలో చూస్తున్నాం. అక్కడ 3 ఉన్నారు. ఒకరు తండ్రి, 2 కుమార్తెలు. ఇది రక్త సంబంధమా? రక్త సంబంధం. అక్క అంటది, లోక మర్యాద చొప్పున మనతో పోవడానికి ఏ పురుషుడు లేడు. నిజానికి వీళ్ళు యవనస్తులే. యవనస్తుల ఆలోచనలు కొంచెం త్వరగా ఉంటాయి. యవనస్తులారా మీరు తప్పక తొట్టిల్లుతారు అన్నారు కీర్తనాకారుడు. అదే యవనస్తుల గురించి మరో భక్తుడు చెప్పాడు, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందున్నది అని. మరి దానికి ఏమంటారు? ప్రియులారా, లోతు కుటుంబంలో ఉన్న యవనస్తులు లోక మర్యాదను గురించి ఆలోచిస్తున్నారు. అబ్రాహాము ఇంట్లో కూడా 40 సంవత్సరాల యవనస్తుడు ఒక అతడు ఉన్నాడు, తెలుసా? ఇస్సాకు. మరి ఇస్సాకు లోక మర్యాదను గురించి ఆలోచించేయట్లేదే. తన తండ్రి ఒక పని చేసే వ్యక్తిని సంబంధానికి పంపిస్తే సాయంకాల వేళ పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? సాయంకాల వేళ పెరట్లో తమను వివాహం ఆడనయ్యున్న వ్యక్తులతో వీరు టైంపాస్ చేస్తున్నారు. అబ్రహాము కుటుంబంలో ఉన్న ఇస్సాకు ఆత్మీయంగా ఎదుగుతున్నాడండి. లోతు కుటుంబంలో ఉన్న యవన బిడ్డలు ఆత్మీయతలు ఎదగట్లేదు. ఈ మాటలు వినుచున్న ఓ తండ్రి, నీతోనే ఈ విషయం దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ బిడ్డలను ఆత్మీయంగా పెంచుతున్నావా, ఆడంబరాలతో పెంచుతున్నావా? దేనికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇస్తావు? పెళ్ళి అని కబురు పెడితే, ఎవరైనా కార్యక్రమం అకేషన్ కబురు పెడితే 2-3 రోజులు ముందుగానే బ్యాగులు తట్టా బుట్ట సర్ది స్కూళ్ళకి సెలవు పెట్టి, కాలేజీలకి సెలవు పెట్టి మూట కట్టుకుని తీసుకుపోతావు. వెరీ గుడ్. దేవుని సన్నిధానానికి నువ్వు ఎలా తీసుకువెళుతున్నావు నీ పిల్లలను? దేవుని యొక్క సముఖమునకు నీవంతగా సిద్ధపరుస్తున్నావా? నీ బిడ్డలు ఎదిగితే సరిపోయిందా? ఆత్మీయతలో వాళ్ళు నిలవద్దా? ఆత్మీయతలో వాళ్ళు కట్టబడొద్దా? స్కూల్కి వెళ్ళకపోతే ఒక దెబ్బేస్తావు. అదే చర్చికి వెళ్ళకపోతే పోనీలేండి, వస్తాడులేండి. ప్రార్థన చేయకపోతే చేస్తాడులేండి, నేర్చుకుంటాడులేండి. వాక్యం చదవకపోతే ఇంకా నేర్చుకుంటాడులేండి, బోంట్లయి. అది ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగకపోతే తన ఆలోచనలు ఎంత భ్రష్టు పట్టిపోతాయో లోతు కుమార్తెలను అడిగితే చెబుతారండి. ప్రపంచం ఏమన్నా పోయింది? అప్పటికి కాలిపోయింది కేవలం సొదొమ గొమొర్రాలు ఒకటేగా. దానికి భిన్నంగా ఉన్నటువంటి మరి కనానులు, అబ్రహాము ఉన్నాడు కదా, తన కుటుంబం ఉన్నది కదా, చుట్టుప్రక్కల దేశాలు ఉన్నాయి కదా. సొదొమ గొమొర్రా దేశాలు కాదండి, అవి పట్టణాలు. హైదరాబాద్, సికింద్రాబాద్ వాళ్ళు జంట నగరాలు. కాలిపోయింది జంట నగరాలు మాత్రమే. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి క్వార్టర్స్ అన్నీ, ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ, లేక ఆ పట్టణాలన్నీ అలాగనే ఉన్నాయి. వీళ్ళెందుకు ఇలాగా ఇంత దుర్భరమైన స్థితికి దిగజారిపోయారంటే, వారు శారీరకంగా ఎదిగారు కానీ ఆత్మీయంగా ఎదగలేదు. లోతు ఇప్పుడు ఎంత బాధపడి ఉంటాడు? వాళ్ళని పెంచడానికైతే పెంచానయ్యా, కానీ ఆత్మీయతలో పెంచలేకపోయాను. తన తండ్రికి మధ్యని పట్టించారు, తనతో శయనించారు, తర్వాత 2 సంతానానికి అన్నారు. ఆ సంతానం కూడా దేవునికి విరోధమైనటువంటి వాళ్ళు పుట్టారు. ఒకడు మోయాబీయుడు,
మరొకడు అమ్మోనీయుడు. వీళ్ళిద్దరూ ఇజ్రాయేలు సంతతికి బద్ధశత్రువులు. వీళ్ళు పక్కన బల్లెము లాంటి వాళ్ళు. వీళ్ళు ఆత్మీయులారా, లోతే గనక ఒక ఆత్మీయ పునాదిని ఆ బిడ్డలకి వేసినట్లయితే, యెఫ్తా కూతురు ఏం చెప్పింది? నా తండ్రి, దేవునికి మాట ఇచ్చావా? యెహోవాకు నువ్వు ఏ మాట అనేది ఇచ్చావో ఆ మాట నువ్వు వెనుదిరగొద్దు. నా కన్యత్వాన్ని, నా జీవితాన్ని, నా ఈ ఈ విశేషమైనటువంటి యవన ప్రాయాన్ని నేను నన్ను నేను అప్పగించుకుని సమర్పణలో నేను ఉండిపోతానయ్యా. దేవునికి మాట ఇచ్చి నువ్వు వెనుదిరగొద్దు. ఆమె ఒక యవనస్తురాలు కాదా? ప్రియులారా, ఓ యెఫ్తా కుమార్తె తన జీవితాన్నే పణంగా పెడుతుంది. అక్కడ అర్పణ అయిపోవడానికి ఆమె అంగీకరిస్తుంది. మరి వీళ్ళకేమొచ్చిందండి? వీళ్ళకేమొచ్చింది? దేశం అంతా కొట్టుకుపోయిందా? లేదుగా. వీళ్ళ ఆలోచనలు ఎందుకింత భ్రష్టు పట్టిపోయాయంటే ఆత్మీయంగా ఎదగలేదు. ఈరోజు మనుషులు శారీరకంగా ఎదుగుతున్నారు, ఆర్థికంగా ఎదుగుతున్నారు, కుటుంబ పరంగా ఎదుగుతున్నారు, ధనంలో ఎదుగుతున్నారు, ఆకారాలకు ఎదుగుతున్నారు, ఆత్మీయతలు లోపించిపోతున్నారు. యెఫ్తా కుమార్తె ఆత్మీయతలు ఎదిగిందండి. కనుకనే తన తండ్రి కోసం దేవునికి అప్పగించుకోవడానికి ఇష్టపడింది. ఈ లోతు కుమార్తె ఆత్మీయతలు ఎదగలేదు పిల్లరా. కనుక ప్రతి తండ్రి, ప్రతి తల్లి, నీవు నీ బిడ్డలకు ఆస్తి సంపాదించకపోయినా పర్వాలా, పుడత ఎవరిని తీసుకురాలేదో కానీ నీవు నేను బ్రతికుండగానే మన పిల్లలకు ఆత్మ సంబంధమైన పునాది వేయాలి. వేస్తే మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు ప్రభు కొరకు మండుతూ ప్రకాశిస్తారు. నీవు నేను సంపాదించిన ఆస్తి ఇస్తే ఒక రోజున వాళ్ళు దాన్ని గుర్తెరిగితే కాపాడుకుంటారు, గుర్తించలేని వాళ్ళైతే దాన్ని దుబారాగా తుడిచిపెట్టేస్తారు. కానీ ఆత్మీయత అనేది కొన్ని తరాల కాలానికి వాళ్ళకు పునాదిగా మారుతుంది. కనుక ఈ మాటలు వినుచున్నా ఓ ఆత్మీయులారా, ఓ తల్లి, ఓ తండ్రి, నీవు ఆత్మీయంగా ఎదిగితే నీ పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతారు. యెఫ్తా మాట తప్పనివాడు, కనుకనే యెఫ్తా కుమార్తె మాట తప్పనిదిగా నిలిచింది. ఓ తండ్రిగా నువ్వే మాట తప్పిపోతే, ఓ తల్లిగా నీకే మాట మీద నిలకడలేకపోతే నీ గర్భాన పుట్టిన పిల్లలో వాళ్ళు ఎలా తయారవుతారు? ప్రతి ఇంట్లో పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులే హీరోస్, రోల్ మోడల్స్. నా బిడ్డలకు నేనే ఒక హీరోని, నీ బిడ్డలకు నీవే ఒక హీరో. కనుక మనమే ఆత్మీయతలో వర్ధిల్లితే మన పిల్లలు రానున్న తరానికి ప్రకాశించే ధ్రువతార వలె, దివ్యతార వలె ప్రకాశిస్తారు. ఆత్మీయులారా, లోతు తన బిడ్డలను ఆత్మీయతలో పెంచలేకపోవడం ఎంత బాధాకరమైందో చూసారా? ఆత్మీయతలో ఉన్న ఇస్సాకు మంచి పునాదిని వేసుకున్నాడు. ఆత్మీయతలో ఉన్న యెఫ్తా కుమార్తె మంచి పునాది వేసుకుంది. ఆత్మీయతలో లేని వాళ్ళు ఆలోచనలో భ్రష్టు పట్టుపోతున్నారు. మరి నీ జీవితంలో ఎంత ఆత్మీయంగా ఉన్నావో ఇప్పటికైనా అర్థం చేసుకుని ద్రాక్షావళి అని యేసులో అంటుకట్టబడి దినదినము ఆయనలో వర్ధిల్లాలని మనసా వాచా కర్మణతో సవినయంతో వేడుకొనొచ్చు ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మాటలు నా హృదయంలో, మా అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలు చేత నింపండి. యేసు నామమున మా ప్రియులందరినీ దీవించండి. ఆమేన్.